చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కత్తితో బతుకు మొదలుపెట్టిన వాడికి అదే కత్తితో ముగింపు తప్పదు. తుపాకీ పట్టిన వాడి తలరాత తుపాకీ గురిలోనే రాయబడి ఉంటుంది అనే నానుడి మరొకసారి ఇప్పుడు రుజువైంది. నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ పైన పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిజామాబాద్లోని 24 ఏళ్ల షేక్ రియాజ్ హష్మీ కాలనీలో ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి నేర చరిత్ర కలిగిన రియాజ్ బైక్ దొంగతనాలు, దాడులు చేసేవాడు. ప్రతిసారి పోలీసుల నుంచి తప్పించుకుని సవాల్ విసిరేవాడు. నిజామాబాద్లో బైక్ దొంగతనం కేసులో రియాజ్ను అరెస్టు చేసిన సిసిఎస్ కానిస్టేబుల్ ఈ ప్రమోద్ ఎస్ఐ విఠల్తో కలిసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తున్నప్పుడు పోలీసులకు పట్టుబడి మళ్ళీ వారిపైనే తిరగబడి నిందితుడు చాలాసేపు పెనుగులాటకు ప్రయత్నించాడు. అతడి గుండెల్లో పోలీసులు ఇప్పుడు తూటాలు దించారు. మొదటగా నిన్న పట్టుకునే సమయంలో కూడా ఇలాంటి ప్రవృత్తే చూపించాడు. ఈరోజు హాస్పిటల్లో కూడా ఆ రకంగానే పోలీసులకు ఎదురు తిరిగాడు. రియాజ్ పైన నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 40 నుంచి 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇతని పైన అత్యధికంగా వాహనాల చోరీ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఖరీదైన బైకులు మరి 30కి పైగా బుల్లెట్ బైకులను దొంగిలించినట్లుగా గుర్తించారు. దొంగిలించినటువంటి తర్వాత వాటి ఛార్జెస్, ఇంజిన్ నెంబర్లు మార్చి మహారాష్ట్ర వంటి ఇతర ప్రాంతాలలో విక్రయించేవాడు. రియాజ్ పైన 8 చైన్ స్నాచింగ్ కేసులు కూడా నమోదై ఉన్నాయి. సాధారణ దొంగతనాలు, బెదిరింపులు, దాడి కేసులలో కూడా ఇతను నిందితుడు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యతో పాటు గతంలో జరిగిన మరో రౌడీ షీటర్ హత్య కేసులో కూడా రియాజ్ నిందితుడిగా ఉన్నాడు. గతంలో ఈ నేరాల కారణంగా రియాజ్ 3 సార్లు జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యాడు. బెయిల్ మీద వచ్చాక కూడా నేరాలను కొనసాగించినట్లుగా పోలీసులు గుర్తించారు. రియాజ్ వయసు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే నేరాల బాట పట్టి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇది నేరగాళ్లకు, చిన్న వయసులో కత్తి పడుతున్నటువంటి యువతకు ఒక గుణపాఠంగా మారింది ఈరోజు రియాజ్ ఎన్కౌంటర్.